గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ సంయుక్త. నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి స్క్రాచ్లో ఈరోజు 2 ప్రోగ్రామ్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ లిస్ట్ యూజ్ చేసి సమ్ ఎలా చేయాలనే సింపుల్ ప్రోగ్రామ్. ఇంకొకటి సమ్ యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్. సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్. లాస్ట్ టైం మనం వేరియబుల్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. వేరియబుల్స్ యూజ్ చేసి 3 నెంబర్స్ సమ్ ఎలా చేయాలో చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో లిస్ట్ యూజ్ చేసి సమ్ ఎలా చేయాలనే సింపుల్ ప్రోగ్రామ్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటంటే మనం దేంట్లోకి వెళ్ళాలి అంటే వేరియబుల్స్ ఉంది కదా, వేరియబుల్స్ లో మేక్ ఏ వేరియబుల్ కాకుండా మేక్ ఏ లిస్ట్ అని ఉంది కదా, ఆ మేక్ ఏ లిస్ట్ మీద మనం క్లిక్ ఇవ్వాలన్నమాట. అసలు ఈ లిస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, వేరియబుల్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ లాగా, దాంట్లో మనము ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఒక్కో వేరియబుల్ ఒక్కో పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. కానీ లిస్ట్ అంటే ఏంటంటే ఆ లిస్ట్ లో మనము ఎన్ని నెంబర్స్ అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ లిస్ట్ లో ఉండే ఒక్కొక్క నెంబర్ ని తీసుకొని మనము యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ లోకి వెళ్ళి మేక్ ఏ లిస్ట్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ లిస్ట్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఏ అని పెడుతున్నాను. ఇప్పుడు లిస్ట్ అనేది ఒకటి ఫామ్ అయిందనమాట. ఈ లిస్ట్ అనేది లిస్ట్ నేమ్ వచ్చేసి ఏ. ఈ లిస్ట్ ప్రెసెంట్ ఎంటీగా ఉంది. దీంట్లో మనం వాల్యూస్ ఏమి ఎంటర్ చేయలేదన్నమాట. వేరియబుల్స్ అంటే ఏంటంటే జస్ట్ ఒక్క వేరియబుల్ తో స్టోర్ చేసుకుంటాం ఒక వాల్యూ. అదే లిస్ట్ లో అయితే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ అయింటాయి. లిస్ట్ లో ఒక్కొక్క వాల్యూ తీసుకొని మనము యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రెసెంట్ ఏ అనే లిస్ట్ ఎంటీగా ఉంది. ఇక్కడ లెంత్ ఈక్వల్ టు 0 అని ఉంది కదా, అంటే ఏంటంటే ప్రెసెంట్ లిస్ట్ లెంత్ 0 అని, అంటే లిస్ట్ లో ఎంటీగా ఉంది, 0 ఏం లేవని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో వాల్యూస్ ఎలా యాడ్ చేయాలంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ ఇస్తానే ఇక్కడ 1 అని ఒక బాక్స్ వచ్చింటుంది. ఈ బాక్స్ లో మనము వాల్యూ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సపోజ్ 10 అని చేస్తాను. మనం ఎంటర్ అయినా కొట్టచ్చు, నెక్స్ట్ నెంబర్ వస్తుంది ఎంటర్ కొడితే. లేదంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇస్తే ఇంకో వాల్యూ ఎంటర్ చేసుకోవడానికి మనకు ఒక బాక్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ వాల్యూ 20, థర్డ్ వాల్యూ అనేది నేను 30 ఎంటర్ చేసుకుంటున్నాను. సపోజ్ నాకు ఈ వాల్యూ వద్దనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ ఇస్తానే ఆ వాల్యూ అనేది పోతుంది. మళ్ళీ యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 5 వాల్యూస్ ఎంటర్ చేసినాం కాబట్టి ఇక్కడ లెంత్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. మనకు అరేలో అయితే ఏ ఆఫ్ 0తో ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ లిస్ట్ లో మాత్రం ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అనే వాల్యూస్ అనే విధంగా మనకు స్టోర్ అవుతుంది అడ్రస్ అనేది. అరే లాగా కాకుండా ఏ ఆఫ్ 1తో అడ్రస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 5 నెంబర్స్ ఎంటర్ చేశాను లిస్ట్ లో నేను. ఇప్పుడు జస్ట్ వీటిలో ఒక్కో నెంబర్ తీసుకొని సమ్ చేయడం ఎలా అనేది ఒక సింపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూపిస్తాను. దీనికి మనము 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి n అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి సమ్ అనే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫ్లాగ్ ఎప్పుడైనా క్లిక్ ఇస్తాము. సెట్ సమ్ ఈక్వల్ టు 0. సమ్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా 0 ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ గా సెట్ సమ్ ఈక్వల్ టు 0 అనేది నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఉంది కదా, నేను ఎన్ వాల్యూ స్టార్టింగ్ 1 నుంచి తీసుకుంటున్నాను. ఎన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్
రిపీట్ ఉంది కదా, కంట్రోల్లోకి వెళ్ళి రిపీట్ అనే బ్లాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ రిపీట్ ఎన్నిసార్లు చేయాలంటే మనకు లిస్ట్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ కాబట్టి నేను ఇక్కడ రిపీట్ 5 టైమ్స్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వేరియబుల్స్ లోకి వెళ్ళి సెట్ సమ్ టు, మనం ఇప్పుడు చేయాల్సిన సమ్ కాబట్టి సెట్ సమ్ టు. ఆపరేటర్స్ లోకి వెళ్ళి ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను. సెట్ సమ్ టు, మళ్ళీ వేరియబుల్స్ లోకి వెళ్ళి సమ్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిఫాల్ట్ గా సమ్ అనే వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. ఇప్పుడు మనం సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇది వీటిల్లో లిస్ట్ లో ఉండే ఒక్కొక్క నెంబర్ తీసుకొని మనము యాడ్ చేయాలన్నమాట. ఈ లిస్ట్ లో ఒక్కొక్క నెంబర్ రావాలంటే మనం ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లో లిస్ట్ కింద ఉండే ఐటెం 1 ఆఫ్ ఏ అని ఒక బ్లాక్ ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లిస్ట్ లో ఏ అనే లిస్ట్ లో ఉండే ఒక్కొక్క ఐటెం రావాలి కాబట్టి నేను ఐటెం 1 ఆఫ్ ఏ అనేది లిస్ట్ కింద ఉండే ఆప్షన్స్ లోంచి తీసుకుంటున్నాను. ఇక్కడ ఐటెం 1 ఆఫ్ ఏ అంటే ఓన్లీ ఫస్ట్ ఐటెం ఏముంది, ఏ ఆఫ్ 1 లో 10 ఉంది కాబట్టి ఓన్లీ 10 వాల్యూ మాత్రమే వస్తుంది. అలా కాకుండా మొత్తం అన్ని వాల్యూస్ రావాలి కాబట్టి నేను వేరియబుల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎన్ అనే వేరియబుల్ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎన్ అనే వాల్యూ పెంచుతూ పోతే ఈ ఏ లిస్ట్ లో ఉండే ఒక్కొక్క ఐటెం అనేది ఇక్కడికి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎన్ తీసుకున్నాను కానీ ఎన్ వాల్యూ పెరగాలి కదా ప్రతిసారి 4 టైమ్స్, కాబట్టి చేంజ్ ఎన్ పెరగాలి కాబట్టి ఇక్కడికి పోయి ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాను. చేంజ్ ఎన్ బై 1. ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే సెట్ సమ్ టు సమ్ ప్లస్ ఐటెం ఎన్ ఆఫ్ ఏ అంటే సమ్ డిఫాల్ట్ గా ఎంత ఉంటుందంటే ఫస్ట్ లో ఇక్కడ 0 ఉంటుంది. 0 ప్లస్ ఐటెం ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఎన్ బదులు 1 వస్తుంది. 1 ఆఫ్ ఏ ఆఫ్ 1 అంటే 10. ఈ 10 వాల్యూ 0 ప్లస్ 10 తీసుకుంటుంది అనమాట. సమ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐటెం 1 ఆఫ్ ఏ ఏది 10. 0 ప్లస్ 10 తీసుకుంటుంది. సమ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏమవుతుంది 10 అవుతుంది. ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతా పోవాలి కాబట్టి నేను చేంజ్ ఎన్ బై 1 అని తీసుకున్నాను. లాస్ట్ లో మనకు ఆన్సర్ సే అని చెప్పాలి కాబట్టి సే అని తీసుకుంటున్నాను. మనకు సమ్ ఏంటో చెప్పడానికి సే సమ్ అనే ఆప్షన్ ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వీటి సమ్ అనేది 50 వచ్చింది. ఎన్ అంటే టోటల్ లెంత్ అన్నమాట. సమ్ వచ్చి 150 అనేసి వచ్చింది. ఇక్కడ 5 నెంబర్సే కానీ తీసుకుంది. 6 ఎందుకు వచ్చిందంటే 1 నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ ఏం చేశానంటే వెన్ ఫ్లాగ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సమ్ వచ్చేసి 0కు పెట్టుకున్నాను డిఫాల్ట్ గా. మళ్ళీ సెట్ ఎన్ టు 1, ఎన్ వచ్చేసి స్టార్టింగ్ 1 వాల్యూ ఉండేటట్టు పెట్టుకున్నాను. ఇది 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను 5 టైమ్స్ రిపీట్ చేయడానికి రిపీట్ 5 టైమ్స్ అని పెట్టుకున్నాను. తర్వాత సెట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐటెం ఎన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎన్ ఆఫ్ 1 ఐటెం 1 ఆఫ్ ఏ, ఐటెం 2 ఆఫ్ ఏ, ఐటెం 3 ఆఫ్ ఏ, ఇట్లా మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయి కదా, మొత్తం అది సమ్ చేస్తుంది అన్నమాట. 0 ప్లస్ ఏ ఆఫ్ 1, నెక్స్ట్ 0 ప్లస్ ఏ ఆఫ్ 2 వచ్చి 20 తీసుకుంటుంది. నెక్స్ట్ సమ్ 0 ప్లస్ ఏ ఆఫ్ 3 అంటే 30. అలా 5 నెంబర్స్ తీసుకుంటుంది. లాస్ట్ లో సే సమ్ ఆన్సర్ ఏంటో చెప్పడానికి సమ్ అనేది వేరియబుల్ తీసుకున్నాను. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ యూజింగ్ లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్
లాస్ట్ టైం వేరియబుల్స్ యూజ్ చేసి 2-3 నెంబర్స్ యాడ్ చేయడం చూపించినాను. కానీ ఇప్పుడు నెంబర్స్ చెప్పనప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే దాంట్లో మనం రన్ టైంలో ఎంటర్ 5 నెంబర్స్, ఎంటర్ 4 నెంబర్స్ ఇలా రన్ టైంలో ఇస్తాం కదా. అలా రన్ టైంలో ఒకవేళ ఎన్ని నెంబర్స్ యాడ్ చేయాలో చెప్పడానికి, అంటే మనము సపోజ్ వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వనప్పుడు మనం నెంబర్స్ యాడ్ చేయడానికి యూజర్ ఎన్ని నెంబర్స్ ఇస్తే ఎన్ని నెంబర్స్, ఆ ఎన్ని నెంబర్స్ కూడా మనం యాడ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సమ్, యావరేజ్, యూజర్ ఎన్ నెంబర్స్ ఇస్తారు కాబట్టి సపోజ్ నేను ఎన్ నెంబర్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంకో వేరియబుల్స్ వచ్చి టైమ్స్, అంటే వాళ్ళు ఎన్ని టైమ్స్ ఎన్ని నెంబర్స్ ఇచ్చారో కనుక్కోవడానికి టైమ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్, యావరేజ్, ఎన్ నెంబర్స్ అంటే వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇచ్చినారో టోటల్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అది, టైమ్స్ ఎన్ని టైమ్స్ వాళ్ళు నెంబర్స్ ఇచ్చినారో తెలుసుకోవడానికి టైమ్స్ అని ఈ 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లాగ్ క్లిక్, ఎప్పుడు ఫ్లాగ్ క్లిక్ చేస్తాము ఫస్ట్ యూజర్ అడగాలి కదా నెంబర్స్, యూజర్ని మనం అడగాలి ఎన్ని నెంబర్స్ మీరు ఎంటర్ చేయబోతున్నారని. కాబట్టి మనం అడగడానికి సెన్సింగ్లోకి వెళ్ళి ఆస్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాట్స్ యువర్ నేమ్ బదులు ఎంటర్ హౌ మెనీ నెంబర్స్. యూజర్ని ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలని అడుగుతున్నాను. నెక్స్ట్ యూజర్ ఆన్సర్ చెప్పాలి కాబట్టి వేరియబుల్స్ లోకి వెళ్ళి సెట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సెట్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్స్ ని నేను ఎన్ నెంబర్స్ అని తీసుకున్నాను కాబట్టి ఎన్ నెంబర్స్ టు, ఇక్కడ 0 కాకుండా యూజర్ ఏం ఆన్సర్ అయితే ఇస్తారో ఆ ఆన్సర్ని బట్టి మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సెన్సింగ్ లోకి వెళ్ళి నేను ఆన్సర్ అనే బ్లాక్ ని తీసుకున్నాను. ఫస్ట్ ఆస్క్ ఎంటర్ హౌ మెనీ నెంబర్స్ అండ్ వెయిట్ అంటే మనం యూజర్ని అడుగుతాము ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తున్నారు అనేసి. సెట్ ఎన్ నెంబర్స్ టు ఆన్సర్ అంటే నేను యూజర్ ఎంటర్ చేసే ఆన్సర్ని ఎన్ నెంబర్గా తీసుకున్నాను వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ సమ్ని 0గా సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్స్ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే యూజర్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్స్ ఎంటర్ చేశారో కనుక్కోవడానికి టైమ్స్ అనేది తీసుకుంటున్నాను. సెట్ టైమ్స్ టు 1, ఫస్ట్ డిఫాల్ట్ గా టైమ్స్ అనేది నేను 1కు సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రిపీట్ అనే ఆ బ్లాక్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నెంబర్స్ మనం ఇవ్వడానికి రిపీట్ అవ్వాలి కాబట్టి రిపీట్ అనే బ్లాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలో మనకు డిఫాల్ట్ గా మనం ఇచ్చే నెంబర్స్ 2, 3 అనుకోండి 3 టైమ్స్ అని అలా మనం ఇచ్చే నెంబర్స్ ని బట్టి రిపీట్ చేయమని పెడతాము. కానీ యూజర్ ఎన్ని ఇస్తారో తెలియదు కాబట్టి రిపీట్ టీ నెంబర్స్, ఎన్ నెంబర్స్ వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇస్తారో అది రిపీట్ చేయడానికి నేను రిపీట్ ఎన్ నెంబర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నెంబర్స్ ఎంటర్ చేయమని యూజర్ని అడగాలి కాబట్టి సెన్సింగ్ లోకి వెళ్ళి ఆస్క్
ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అలా అడగాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఆపరేటర్స్ లో జాయిన్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఎంటర్ నెంబర్, ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ వాల్యూస్ ఎంటర్ చేస్తామో తెలియదు కాబట్టి ఎంటర్ నెంబర్, వాళ్ళను ఎన్ని టైమ్స్ వాళ్ళను నెంబర్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను. అది ఎన్ని టైమ్స్ తెలియదు కాబట్టి టైమ్స్ అనే వేరియబుల్ ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సమ్ చేయడానికి సెట్ సమ్ టు, సమ్ తీసుకోవాలంటే ఇందాకలాగే సమ్ ప్లస్ వాళ్ళు ఎంత వాల్యూ అయితే ఎంటర్ చేస్తారో వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కావాలి కాబట్టి నేను ఆపరేటర్స్ లోకి వెళ్ళి ఈ ప్లస్ అనే ఆపరేటర్స్ బ్లాక్ తీసుకుంటున్నాను. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాళ్ళు ఏ ఆన్సర్ అయితే ఇస్తారో, సమ్ ప్లస్ ఆన్సర్ సెన్సింగ్ లో ఉంటుంది కాబట్టి సెన్సింగ్ లో పోయి వాళ్ళు ఇచ్చే ఆన్సర్, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఎంటర్ చేస్తూ పోతే టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉండాలి కాబట్టి నేను టైమ్స్ అనేది తీసుకున్నాను. ఈ టైమ్స్ బై 1 చేంజ్, ఈ టైమ్స్ అనేది 1 టైం ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఎంటర్ చేస్తూ పోతా ఉంటే చేంజ్ టైమ్స్ బై 1 అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇది టోటల్. ఇప్పుడు యావరేజ్ చేయాలంటే యావరేజ్ కి ఫార్ములా వచ్చేసి టోటల్ బై మనకు వచ్చిన వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇచ్చింటారో అన్ని నెంబర్స్ కాబట్టి సెట్ యావరేజ్ టు, ఇక్కడ టోటల్ బై వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ కాబట్టి అది ఎంటర్ చేయడానికి ఆపరేటర్స్ లోకి వెళ్ళి డివిజన్ తీసుకుంటున్నాను బ్లాక్, ఎందుకంటే టోటల్ బై కాబట్టి సమ్ బై వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇచ్చింటారో అన్ని నెంబర్స్, ఎన్ నెంబర్స్. ఫస్ట్ ఏం చేశానంటే ఫ్లాగ్ ఎప్పుడు క్లిక్ ఇస్తామో యూజర్ ని అడిగినాను, ఫస్ట్ ఎంటర్ హౌ మెనీ నెంబర్స్ అండ్ వెయిట్, ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు అని అడిగినాను. తర్వాత సెట్ ఎన్ నెంబర్స్ టు ఆన్సర్, అంటే వాళ్ళు ఇచ్చే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ ని ఎన్ నెంబర్స్ అనుకున్నాను. ఆ ఎన్ నెంబర్స్ ని వాళ్ళు ఆన్సర్ ఎంటర్ చేస్తారు కదా, సపోజ్ 5 నెంబర్స్ 4 నెంబర్స్, అది ఆ ఎన్ నెంబర్స్ ని వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కు సెట్ చేస్తున్నాను. తర్వాత డిఫాల్ట్ గా ఫస్ట్ సమ్ అనేది 0గా పెట్టుకున్నాను. టైమ్స్ అంటే వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంటర్ చేశారో కనుక్కోవడానికి ఫస్ట్ 1 గా తీసుకున్నాను డిఫాల్ట్ గా వాల్యూ. నెక్స్ట్ రిపీట్ బ్లాక్, రిపీట్ లో ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలో వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇస్తారో తెలియదు కాబట్టి రిపీట్, మామూలుగా అయితే ఇక్కడ నెంబర్ ఇస్తాము 5 టైమ్స్ 6 టైమ్స్ అలా, కానీ ఇక్కడ వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇచ్చేది తెలియదు కాబట్టి ఎన్ నెంబర్స్ వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇస్తారో అని రిపీట్ చేయమని ఎన్ నెంబర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ నెంబర్స్ అని అడిగాము, నెక్స్ట్ ఈ నెంబర్స్ ఎంటర్ చేయమని అడగాలి కాబట్టి ఆస్క్ జాయిన్ అనే బ్లాక్ తీసుకున్నాను. ఎంటర్ నెంబర్స్ అండ్ వెయిట్, అంటే వాళ్ళు ఎన్ని నెంబర్స్ అయితే ఎంటర్ చేస్తారో అవి ఒక్కొక్కటి ఎంటర్ చేయడానికి ఈ బ్లాక్ తీసుకున్నాను. తర్వాత సెట్ సమ్ టు సమ్ ప్లస్ ఆన్సర్, సమ్ వచ్చి బై డిఫాల్ట్ గా ఫస్ట్ 0 ఉంటుంది, 0 ప్లస్ ఆన్సర్. సపోజ్ ఫస్ట్ యూజర్ ఒక 10 అనే వాల్యూ ఎంటర్ చేశాడు అనుకోండి ఫస్ట్ నెంబర్స్, అప్పుడు 0 ప్లస్ 10 అవుతుంది అన్నమాట, అప్పుడు సమ్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంటర్ చేసే కొద్ది రిపీట్ అవ్వాలి కాబట్టి టైమ్స్ అనేది 1 ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇది టోటల్ కి కోడ్. యావరేజ్ కి వచ్చి
ఫార్ములా టోటల్ బై వాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కాబట్టి సెట్ యావరేజ్ టు సమ్ బై n మెంబర్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సపోజ్ ఎంటర్ హౌ మెనీ మెంబర్స్ అని వచ్చింది, 3 అని క్లిక్ చేస్తాను. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, 20, 30, 3 మెంబర్స్ ఇచ్చినాను. వాటి సమ్ వచ్చి 60 వచ్చింది. 60 బై 3 మెంబర్స్ ఇచ్చాను కాబట్టి యావరేజ్ 20 వచ్చింది. ఎన్ని నెంబర్స్ ఇచ్చానంటే 3 కాబట్టి n నెంబర్స్ వచ్చి 3 అని చూపించింది. ఎన్ని టైమ్స్ నేను ఎంటర్ చేశానంటే 4 అని చూపించింది. ఫస్ట్ ఎంటర్ హౌ మెనీ మెంబర్స్తో పాటు 3 కాబట్టి ఎంటర్ చేసింది. 4 టైమ్స్ నెంబర్స్ ఎంటర్ చేశానని చూపించింది. ఇది ఎగ్జాంపుల్ టు యాడ్ టు యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ n మెంబర్స్ అన్నమాట.